హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 929కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చూద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ జీటీ నియో ఈ మొబైల్ని ఈ రోజు వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ అతి త్వరలో మన ఇండియాలో కూడా అయితే రియల్మీ తీసుకురాబోతుంది అనమాట. ఇది ఒక గేమ్ సెంట్రిక్ మొబైల్ లాగా అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి రీసెంట్గానే మనం చెప్పుకున్నాం కదా. సో ఈ మొబైల్ అయితే ఇప్పుడు చైనాలో లాంచ్ అయింది. లాంచ్ అవ్వడం కాదు, మంచి ప్రైస్లో అయితే రియల్మీ అక్కడ ఈ మొబైల్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో 360 హెర్ట్జ్ వరకు మనకి టచ్ శాంపిల్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB 256GB రెండు వేరియంట్లు అయితే ఉంటాయి. 6GB అలాగే 8GB ర్యామ్లో అయితే దొరుకుతుంది. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 1200 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్, 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మనకి MediaTek నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇప్పుడు MediaTek దగ్గర అయితే ఉంది. ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో యూజ్ చేశారు. ఇంకా రే సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, ఇది సోనీ IMX682 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది మైక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్లో సరికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే వీళ్ళు యూజ్ చేశారు. 4D వైబ్రేషన్స్ కూడా అయితే ఇందులో ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు సరికి 3D లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక 5G గేమింగ్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ని వీళ్ళు మంచి ప్రైస్లోనే చైనాలో లాంచ్ చేశారని చెప్పాలి. 6GB 128GB వేరియంట్ ప్రైస్ 20,100 పెట్టారు. 8GB 128GB వేరియంట్ ప్రైజు 22,400 రూపాయలు పెడితే 12GB 256GB వేరియంట్ ప్రైజు 26,800 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అక్కడ వీటిని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో 6GB 128GB NF అనమాట దీనికి. సో ఇది వచ్చేసరికి 20,000కే అక్కడైతే తీసుకొచ్చారు. సో ఇదే ప్రైస్ కనుక మన ఇండియాలో ఈ మొబైల్ తీసుకొస్తే మాత్రం అక్కడ ఇప్పుడు పోకో నిన్నే లాంచ్ చేసింది కదా, పోకో X3 Pro. సో దాన్ని అయితే గట్టిగా అయితే కొడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ డిస్ప్లే, రీఫ్రెష్ రేట్తో పాటు మనకి 5G సపోర్టెడ్ MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే ఉంది. సో చూడాలి మరి ఇండియాలో ఎంత ప్రైస్లో తీసుకొస్తుందో. మైబీ నేను కూడా 23-24 వేలు పెట్టొచ్చేమో అనుకుంటున్నాను ఇండియాలో ఈ మొబైల్ ప్రైజు. ఇంకా ఇక్కడే రియల్మీ V13 5G వేరియంట్ మొబైల్ కూడా అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ని ఇంతకుముందు వీళ్ళు అనౌన్స్ చేయలేదు, సైలెంట్గా అయితే ఈ మొబైల్ లాంచ్ చేసింది. దానికి రీజన్ ఏంటంటే ఇందులో స్పెసిఫికేషన్స్ కొంచెం పూర్గానే ఉన్నాయి. ఈ V సిరీస్ మొబైల్స్ని ఇండియాలోకి అయితే రియల్మీ తీసుకురావట్లేదు. సో చైనా వారికే వీటిని అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ 128GB ఉంటుంది, ర్యామ్ 8GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రైట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే అక్కడ వీళ్ళు 17,900 రూపాయలు, అంటే దగ్గర 18,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇందాక చెప్పుకున్న నియోతో కంపేర్ చేస్తే 2,000 రూపాయలు తక్కువకి ఈ మొబైల్ని అక్కడ లాంచ్ చేశారు. కాకపోతే దీనికి నక్కకి నాగులోకి అనుకున్నంత డిఫరెన్స్ ఉంది. అందుకే దీన్ని వీళ్ళు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా సైలెంట్గా అయితే లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి స్కల్ క్యాండీ డిమ్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బ్యాటరీ కేస్తో కలిపి 12 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇది IPX4 రెసిస్టెంట్తో అయితే వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, అంటే మన స్ప్రెడ్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో సరికి మనకి 6mm డ్రైవర్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. స్కల్ క్యాండీ అంటే తెలిసిందే కదా, కొంచెం ప్రైజెస్ ఎక్కువలోనే తీసుకొస్తుంటుంది. ఈసారి వచ్చేసరికి పర్వాలేదు అనిపించింది అనమాట. 2,249 రూపాయలకి ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని స్కల్ క్యాండీ ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి ప్రత్యేకించి లో లేటెన్సీ అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ టీవీ ప్లస్ సర్వీస్ని అయితే ఈరోజు మన ఇండియాలో అనౌన్స్ చేసిందనమాట. ఇది ఒక అప్లికేషను శాంసంగ్ టీవీస్, స్మార్ట్ టీవీస్కి అలాగే శాంసంగ్ మొబైల్ ఫోన్స్కి ఈ అప్లికేషన్ అయితే ఇప్పుడు శాంసంగ్ ఫ్రీగా అయితే అందిస్తుంది. ఇందులో వచ్చేసరికి కొన్ని సెలెక్టెడ్ టీవీస్ని మీకు కావాల్సిన లాంగ్వేజ్లో సో ఫ్రీగా అయితే వాచ్ చేయొచ్చు. ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ ఏమంటే మీకు విడిగా మంత్లీ ఛార్జ్ కానీ ఇయర్లీ ప్లాన్ కానీ ఏమి లేకుండానే ఫ్రీగా అయితే సో ఈ టీవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. దానికి కాను మీ దగ్గర వచ్చేసరికి శాంసంగ్ డివైస్ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ ఈ శాంసంగ్ టీవీ యాప్ని 13 వేరే కంట్రీలో అయితే ఆల్రెడీ తీసుకొచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇండియాకి తీసుకొచ్చినట్టు చూస్తుంది. 2017 తర్వాత ఉన్న ఏవైతే స్మార్ట్ టీవీస్ ఉన్నాయో ఈ అన్ని టీవీస్లోనూ ఈ శాంసంగ్ టీవీ యాప్ అనేది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S20 FE ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ అయింది అనమాట. ఇంత ముందు లాంచ్ చేశారు, అది వచ్చేసరికి LTE వేరియంట్ 5G వేరియంట్ అయితే లాంచ్ చేశారు. సో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన FEకి ఇప్పుడు తీసుకొచ్చిన FEకి మీకు ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ ఇందులో ప్రాసెసర్ చేంజ్ అవుతుంది అనమాట. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే యూజ్
చేశారు. 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తెచ్చినప్పుడు Exynos 990 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఆ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. అలాగే వచ్చేసరికి మీకు చాలా చక్కగా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి డిస్ప్లే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మనకి 120 Hz వరకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 865 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రే సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అనమాట. 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది, 30x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది, Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూస్తే 4500 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ లో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. జస్ట్ మీకు ప్రాసెసర్ సరికి లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ ఉంటుంది, ఇది ఒకటే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ ఓవరాల్గా మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో మీరు శాంసంగ్ నుంచి ఒక తక్కువ ప్రైస్లో అంటే బిలో 50,000లో మీరు ఒక ఫ్లాగ్షిప్ కైండ్ ఆఫ్ మొబైల్ కొనాలి అనుకుంటే అక్కడ ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా వీళ్ళు పెట్టడానికి 55,999 రూపాయల ప్రైస్, అంటే దగ్గర 56,000 రూపాయల ప్రైస్ పెట్టినప్పటికీ ఇప్పుడు ఇంట్రొడక్షన్ వల్ల వీళ్ళు 47,999 అంటే 48,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇప్పుడు మనకి పాత FE తీసుకున్నట్టయితే LTE వేరియంట్ 45,000 రూపాయలు అయితే ఉంది. ఇది మనకి 48,000 రూపాయల దగ్గర ఉంది. 3,000 రిఫరెన్స్లో మీకు 5Gని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇంక ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్ అయితే వస్తుంది, అది చూసి మీరు కావాలంటే డిసైడ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒక కొత్త రిపోర్ట్ అయితే బయటకు వస్తుంది అనమాట. కొంతమంది రీసెర్చ్ చేసిన దాని ప్రకారం కనుక చూస్తే మనం మామూలుగా ఆండ్రాయిడ్ డివైసెస్ అలాగే ఐఓఎస్ డివైసెస్ మనం యూజ్ చేస్తుంటాం కదా. సో దీని అధినేతలు ఎవరో తెలుసుగా, ఆండ్రాయిడ్ అంటే గూగుల్ అధినేత, అదే కనుక ఐఓఎస్ డివైస్ చూస్తే యాపిల్ అధినేత. యాక్చువల్గా మనం వాడే మొబైల్స్లోని డేటాని ఈ అధినేతలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు వచ్చేసరికి కలెక్ట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇందులో కనుక చూస్తే యాపిల్ కలెక్ట్ చేసే దాంతో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ యూజర్స్ డేటాని ఎక్కువగా గూగుల్ కలెక్ట్ చేస్తుందని చెప్పేసి ఈ రీసెర్చర్స్ అయితే చెప్తున్నారన్నమాట. యాపిల్ తమ యూజర్స్ నుంచి కలెక్ట్ చేసే డేటాతో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ నుంచి గూగుల్ కలెక్ట్ చేసే డేటా 20 టైమ్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు అనమాట. దీనికి గాను గూగుల్ అయితే ఖండిస్తుంది, ఇటువంటిది ఏమీ లేదు, సో అలాగైతే అనవసరమైన డేటాని మేము కలెక్ట్ చేయమని చెప్పేసి గూగుల్ అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మనం వాడే మొబైల్స్లోంచి డేటా మాత్రం ఖచ్చితంగా పైన ఉన్న కంపెనీలు ఆ సంస్థలు అయితే ఖచ్చితంగా డేటాని అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది వాళ్ళకి సపరేట్ ఆదాయం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి Mi Mix Fold మొబైల్ని అయితే ఈరోజు లాంచ్ చేసింది. ఇదే మొట్టమొదటి మొబైల్ అని చెప్పొచ్చు, షామీ నుంచి ఫోల్డబుల్ మొబైల్. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఊరించుకుంటూ వచ్చి మొత్తానికి ఈ రోజు అయితే వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ మనకు చూడడానికి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 ఉంది కదా, సేమ్ ఇంచుమించు అదే డిజైన్లో అయితే ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే దానికన్నా ప్రైస్ తక్కువలో అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పాలి. మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి ఓపెన్ చేసిన తర్వాత అండర్ డిస్ప్లే సో 80.01 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మనకి OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే మనకి 4:3 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. మనం క్లోజ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ మరో డిస్ప్లే ఉంటుంది. ఇది 6.5 ఇంచెస్, ఇది OLED డిస్ప్లే. ఇది 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇది 27:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ ఆస్పెక్ట్ రేషియో అయితే ఈ డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఇందులో మన స్టోరేజ్ చూస్తే 256 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 12 GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ HM2 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇది వచ్చేసరికి లిక్విడ్ లెన్స్ టెక్నాలజీతో ఈ సెన్సార్ని అయితే తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది మనకి టెలిఫోటో సెన్సార్ అని చెప్పొచ్చు. ఇక థర్డ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5020 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్లోని మనకి డిస్ప్లే కూడా డాల్బీ విజన్ అలాగే HDR10+ అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా పర్వాలేదు, అక్కడ మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే 1,12,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 12GB 256 GB వేరియంట్ ప్రైస్. ఇంకా 12GB 512GB వేరియంట్ ప్రైస్ 1,23,000 రూపాయలు పెట్టారు. 16GB 512GB వేరియంట్ ప్రైస్ 1,45,000 రూపాయల వరకు అక్కడ ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మరి ఈ మొబైల్ని మన ఇండియాలోకి షామీ తీసుకొస్తే ఏ ప్రైస్ పెట్టిద్దో చూడాలి. ఇండియాలోకి వచ్చేసరికి 15 నుంచి 20 వరకు ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టిక్ టాక్ సంబంధించిన పేరెంట్ కంపెనీ సో బైట్ డాన్స్, ఈ బైట్ డాన్స్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ని ఇండియాలో 2 బ్యాంక్ అకౌంట్స్ ని బ్లాక్ చేసినట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే ట్యాక్స్ ని వీళ్ళు ఎగకొట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతకుముందు టిక్ టాక్ ఇండియాలో ఉన్నప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు. సో తర్వాత ఎప్పుడైతే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ చేశారో తర్వాత రావాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు. బట్ ఒకసారికి సోషల్ మీడియా ఇండియాలోకి టిక్ టాక్ని తీసుకురాకూడదని చెప్పి గవర్నమెంట్ కూడా అయితే భావించింది. సో ఆ టైంలో వచ్చేసరికి టిక్ టాక్ సంబంధించిన ఇక్కడ ఎంప్లాయీస్ని కూడా వీళ్ళైతే చాలా మందిని తీసేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇండియాకి ట్యాక్స్ కట్టడం కూడా వేస్ట్ అని చెప్పి వీళ్ళు భావించినట్టున్నారన్నమాట. అందుకని ట్యాక్స్ కూడా అయితే వీళ్ళు
ఎక్కొట్టినట్టుగా తెలుస్తుంది. సో దానికి గాను ఇప్పటివరకు వీళ్ళు ఇండియాకు సంబంధించిన 2 బ్యాంక్ అకౌంట్స్ని అయితే బ్లాక్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీ 11 అల్ట్రా నిన్నే మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో షావమీ నుండి వచ్చిన ఫ్లాగ్షిప్ మొబైల్స్లో దీనికి ఒక స్థానం ఉండిపోద్దని నిన్నే మీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డెక్సో మార్క్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. వీళ్ళు ఇక్కడ చూస్తే 143 స్కోర్ చేసినట్టు తెలుస్తుంది. ఫొటోస్లో 148 స్కోర్ అయితే, జూమ్లో 100 స్కోర్ అయితే చేశారు. వీడియోస్లో వచ్చరికి 117 స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో 143 స్కోర్ అంటే ఇది చిన్న స్కోర్ అయితే కాదు. ఇంతకుముందు టాప్ స్కోర్లో హువావే మేట్ 40 ప్రో ప్లస్ ఉండేది. సో అది 139 స్కోర్ చేసి టాప్ 1లో అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా కొట్టేసి మీ 11 అల్ట్రా 143 స్కోర్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్లో చూసుకుంటే టాప్ స్కోర్లో ఇప్పుడు మీ 11 అల్ట్రా అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వేరబుల్ యాప్ ఏదైతే ఉంటుందో ఈ యాప్ని ఏపీకే టైర్ డౌన్ అయితే చేశారనమాట. సో చేస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి గెలాక్సీ బడ్స్ 2 కనబడినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మనకి అతి త్వరలో గెలాక్సీ బడ్స్ 2 అయితే శాంసంగ్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఈ టైర్ డౌన్లోనే మనకి మరొకటి కూడా అయితే బయటపడింది. సో ఇంతకుముందు మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. శాంసంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే వాచెస్ ఏమైతే ఉంటాయో అందులో వచ్చేసరికి మనకి టైజన్ వాయిస్ కాకుండా గూగుల్ వేర్ వాయిస్ని చూడడానికి ఉంటుందని చెప్పి మనం టెక్న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం. యాక్చువల్గా 2018లోనే ఈవీ లీక్స్ అయితే ఇది లీక్ చేశాడు. కొంతమంది శాంసంగ్ ఎంప్లాయీస్ యూజ్ చేసే వాచెస్లో సో టైజన్ వాయిస్ కాకుండా గూగుల్ వేర్ వాయిస్ కనబడింది అని చెప్పేసి. సో అప్పటి నుంచి శాంసంగ్ తీసుకురాబోయే ఏవైతే వాచెస్ ఉంటాయో అందులో మనం వేర్ వాయిస్ చూడడానికి ఉంటుందేమో చాలామంది అయితే ఎదురు చూస్తూ వచ్చారు. బట్ అసలు ఇప్పుడు వరకు తీసుకురాలేదు. అయితే నెక్స్ట్ తీసుకొచ్చే ఏవైతే వాచెస్ ఉంటాయో సో ఇంట్లో అయితే వేర్ వాయిసే ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది. ఏదైతే టైర్ డౌన్ చేశారో ఈ యాప్ని ఇక్కడ వచ్చేసరికి ఇది అయితే కనిపించినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ 8 5G ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకురాబోతుందని మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం. మాధవ్ సెట్ కూడా చెప్పాడు. సో ఈ మొబైల్ని అయితే మేము ఇండియాలో తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ఈ మొబైల్ FCCలో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ మనకి NFC సపోర్ట్తో 5G సపోర్ట్తో అయితే రాబోతుంది. అలాగే ఈ మొబైల్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఈ మొబైల్ మనకి LCD ప్యానల్తో రావచ్చని తెలుస్తుంది. మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 8 మొబైల్ ఏదైతుందో LTE వేరియంట్ అది మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వచ్చింది. బట్ ఈ మొబైల్ మాత్రం మనకి సైడ్ మౌంటెడ్ తో ఉంది కాబట్టి IPS LCD డిస్ప్లే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. బట్ అసలు మనకి NFC సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్లో ఉండబోతుంది. ప్రాసెసర్ ఏంటనేది ఇంకా రివీల్ అయితే కాలేదు. మేబీ నేను అనుకోవడం Dimensity 800U ఈ ప్రాసెసర్నే వీళ్ళు వాడే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే రియల్మీ 8 Pro ఈ మొబైల్ డ్యూరబిలిటీ టెస్ట్ అనేది జెరీరీగ్ ఎవ్రీథింగ్ అయితే చేశాడనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఆశ్చర్యకరంగా ఈ మొబైల్ అయితే సర్వైవల్ కాగలిగిందని తెలుస్తుంది. సో ఇక్కడ ఇది మొత్తం మనకి బ్యాక్ సైడ్ కానీ చుట్టూ ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్నే రియల్మీ అయితే యూజ్ చేసింది. అయినప్పటికీ బెన్ టెస్ట్లో వచ్చేసరికి ఈ మొబైల్ అనేది బ్రేక్ అయ్యలేదని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ WWDC డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. జూన్ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ డెవలపర్ కాన్ఫిడెన్స్ అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చరికి కొత్త OS అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా విషయాలు అయితే బయటకు వస్తాయి. ఇది వచ్చరికి ఇంత ముందు లాగా కాకుండా వర్చువల్గా అయితే ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చరికి అందరూ ఫ్రీగా ఆల్ డెవలపర్స్ అలో అని చెప్పేసి ఇప్పుడైతే యాప్లో అయితే చెప్తుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.